హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్యాంపర్ పాకెట్స్. ఈ వీక్ మనం ఒక స్పెషల్ ఎపిసోడ్తో వచ్చేసాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మ్యాటర్ ఏంటంటే మనందరి లైఫ్లో కొంతమంది ఉమెన్ ఉంటారు. మన మదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ ఉన్నా వాళ్ళని వారు కేర్ తీసుకోవడమే కాకుండా మనని కూడా చాలా సింపుల్గా కేర్ చేస్తూ ఉంటారు. సో ఈ వారం వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఎపిసోడ్ డెడికేట్ చేస్తున్నాం. స్టిక్ అరౌండ్ బికాస్ యు నెవర్ నో, యు మైట్ బి ద నెక్స్ట్. లెట్స్ సెలబ్రేట్ ఉమెన్స్ డే విత్ ప్యాంపర్ పాకెట్స్. మేము ప్యాంపర్ పాకెట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. సాటర్డే ఉమెన్స్ డే కదా, ఐ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అనమాట. మీ పేరు? శృతి ఝా, స్నిగ్ధ, హారిక, జ్యోతి, ప్రీతి, రాధా, సిరి, తాయిష్, స్మిత, మల్లమ్మ, ఐషే జబీర్, రిషిత, మౌనిక, వర్ష, శృతి. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రెసెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ప్రెసెంట్ జాబ్ కూడా చేస్తాను. ఐఎమ్ స్టూడెంట్. నేను ఐటీ ఆటోమేషన్. నేను వర్క్ చేసేదాన్ని. నవ్ ఐఎమ్ స్టూడెంట్ బ్యాక్ అగైన్ యూట్యూబ్ కంటెంట్ మోడరేషన్. యాక్చువల్లీ ఐఎమ్ హోమియోపతి స్టూడెంట్. అది కాకుండా నేను పార్ట్ టైమ్ ఐఎమ్ ఆల్సో స్పోర్ట్స్ జర్నలిస్ట్. సాఫ్ట్వేర్. నేను హౌస్ వైఫ్. ఇంకా హౌస్లో నేను స్టిచ్చింగ్ చేస్తాను. నేను కోర్స్ నేర్చుకుంటున్నా, మెడికల్ కోడింగ్. మేము కోడింగ్ జాబ్ చేస్తాం. మెడికల్ అసిస్టెంట్. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఒక సైడ్ ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కేర్ అలా తీసుకుంటారు. ప్రెసెంట్ ఉండే జనరేషన్ ఏంటంటే ఇప్పుడు బోత్ అంటే మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇండిపెండెంట్ ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఇండిపెండెంట్ ఉంటే రేపొద్దున ఇది కూడా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఫీమేల్ కి ఇంత ముందు అంటే అంత ఇండిపెండెంట్ ఉండదు. ఇది ఎట్లా వస్తుంది అంటే మెయిన్ అయితే స్టడీయింగ్ మీద బాగా ఇది ఉండాలి. వితౌట్ స్టడీ ఏం చేయలేం మనం. అండ్ దాని తర్వాత స్టడీ అయిన తర్వాత మనం ఏదైనా మంచి జాబ్ అయినా ఏదైనా జాబ్ చేసిన తర్వాత మనం మీద అంటే ఇండిపెండెంట్ అయి ఉంటాం. ఇఫ్ మన హస్బెండ్ లేకపోతే మన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, మన హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా రేపొద్దున మన మీద మనం ఆధారపడి ఉండొచ్చు, ఇండిపెండెంట్ అయి ఉండవచ్చు అంటాం. బట్ తెలుగు రాదు, ఏదో అట్లా. I usually love alone time. That solves everything for me. And my parents are pretty supportive, so I don't have all that troubles that usually other women. So not only women, even men have a family life and work life, and even they need to take care of themselves. If they do, we need to do it too. It's just a basic human thing that people need to do. I am not the right person to give advice on that because I am struggling to balance my work life here. So first thing is that being a parent, we generally feel guilty saying that I'm not giving my 100% at work, so taking care of my child also. So guilt అనేది ఒకటి పక్కన పెట్టేసి before going to bed I generally don't follow, I try to follow. So before going to bed ఏదైనా mini improvement for the self, for the kid and also the career అనేది before going to bed if you plan, so next day దానిపైననే థాట్ నడుస్తుంది rather than generally going as an regular cycle. సో అలా బిఫోర్ గోయింగ్ టు బెడ్ మినీ ప్రోగ్రెసెస్ అనేట్టు మనకి మనం సెల్ఫ్ పెట్టుకుంటే ఇట్ మైట్ హెల్ప్. ఒక్కటి ఏంటి అంటే ఫ్యామిలీ నుంచి ఫస్ట్ సపోర్ట్ ఉండాలి. ఒక ఉమెన్ ఇండివిజువల్ గా గ్రో అవ్వాలి అనుకుంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు డిగ్రేడ్ చేసే కన్నా ఎంకరేజ్ చేస్తే షీల్ బి మోర్ పాజిటివ్. ఆ పాజిటివ్నెస్ వల్ల షీ కెన్ డూ ఇట్ ఫస్ట్ థింగ్. అండ్ అనదర్ పాయింట్ వచ్చేసి పార్ట్నర్ ఉంటే పార్ట్నర్ సపోర్ట్ అవన్నీ ఉంటే ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ తనకి ఇండివిజువల్ గా కూడా ఇంకా వాళ్ళ కోసం కూడా ఎదగాలి అని ఉంటది కాబట్టి దే విల్ డూ ఇట్ ఈవెన్ మోర్. సో సెల్ఫ్ కేర్ కూడా ఆటోమేటిక్ అందులోనే వచ్చేస్తుంది. అంటే సెల్ఫ్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ టుడేస్ జనరేషన్ మనకి కొంచెం the women are so involved in taking care of their families and other people because our nurturing role annadi they take up kabatti. And they always forget to take care of themselves. So I think our reason wala they should start learning to put themselves first. Enta chinna achievement aina sare you have to treat yourself because if mimmalni meer celebrate cheskoకపోతే how can you expect others to celebrate you for one? Like to have a peace of mind. అంటే మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటే we have some peace of mind at least. ఉన్న స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. But it is very hard. I am quite experiencing it right now, but it's very hard. So I think we have to try. Not much, but mostly
I try to take more water. ఓకే Only అంతకన్నా పెద్దగా ఏం హెల్ప్ చేయలేదు, బట్ మోస్ట్లీ మోర్ వాటర్. మనం కేర్ గా ఉంటేనే వేరే వాళ్ళని కూడా చూసుకోవచ్చు. నేనే కరెక్ట్ గా లేను అంటే వేరే వాళ్ళని చూసుకోవడానికి అసలు స్కోపే ఉండదు. కాబట్టి ఫస్ట్ నా ప్రిఫరెన్స్ చూసిన తర్వాతనే వేరే వాళ్ళని చూడాలి. స్టెప్స్ అంటే హెల్త్ పరంగా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండడం, ఫిజికల్ యాక్టివ్ గా ఉండడం. ఇంకా నార్మల్ స్కిన్ కేర్ గురించి అవన్నీ అవసరం లేదు, మామూలుగా ఉంటూనే ఉంటాం. మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ అంటే పక్క, ఎందుకంటే ఇప్పుడు వర్క్ లైఫ్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది. సో అది మెయిన్గా మనం అది చూసుకుంటే ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఐ గో టు జిమ్. యా, మెంటల్ హెల్త్ కోసం యోగా అండ్ డాన్స్ అండ్ వి స్పెండ్ విత్ ఫ్రెండ్స్. ఓకే యా, నాట్ మాకు ఒక గ్యాంగ్ ఉంటుంది, అక్కడ స్పెండ్ చేస్తాం. దాంట్లోనే మెంటల్ హెల్త్ అండ్ వి గో అవుట్ ఎవ్రీ వీకెండ్. ఎలా జాగ్రత్త అంటే నేను ఒకదాన్నే చేయాలా, ఒకదాన్నే పోషించాలా ఓకే మా ఫ్యామిలీని. ఇంకా ఇది దీని మీదనే ఆధారం మాకు. ఓకే అంతే, వ్యవసాయం కూడా చేసుకుంటాం ఊళ్ళో. అక్కడ పని ఉన్నప్పుడు అక్కడ వెళ్తాను, అక్కడ అయిపోయినాక ఇక్కడ వస్తాను. అంటే మీరు అప్పుడప్పుడు సినిమాలకు కానీ రెస్టారెంట్లకు కానీ అట్లా వెళ్ళడం వెళ్ళడం వెళ్ళరా? ఎప్పుడు లేదు సినిమాలో కానీ ఎప్పుడో మేము 20 సంవత్సరాల కింద ఒకసారి మేము. వంటలు అయితే నాకు చాలా ఇష్టం. నేను వంటల గురించి నాకు కావలసింది నచ్చింది అది బాగా చేసుకుంటాను. రోజు మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్ని బాగా పెంచుకుంటున్నా. నా ఇల్లు ఓన్ కాదు కానీ నేను పెంచుకుంటాను. రంజాన్ స్టార్ట్ అయింది కదా, అది నేను చదవాలంటే బైబుల్ చాలా నాకు చాలా ఇష్టం చదవాలంటే. ఇంకా నమాజ్ చాలా ఇష్టం. నేను అది చేసుకుంటా, అన్ని పనులు చేసుకుంటా ఉంటాను. నా గురించి నేను చచ్చిపోయినా కానీ దేవుడి దగ్గర ఇదే వస్తుంది కదా అని అది ఎక్కువ దాంట్లో పోతాను. బైబుల్ బాగా చదువుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంది. నేను ఓన్లీ సింగిల్ డాటర్ చైల్డ్ మా పేరెంట్స్ కి. నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనుకున్నా. అండ్ దానివల్ల బేస్ మీద నా ఇంట్రెస్ట్ ప్రకారం నేను వచ్చాను కోర్స్ నేర్చుకోవడానికి. అందులో నా ప్యాషన్ గానే నేను నేర్చుకుంటూ లైక్ నా పీజీ రెంట్ ఇంట్లో వాళ్ళని అడగకుండా నా పార్ట్ టైం నేను కంటిన్యూ చేసుకుంటాను. డ్రాయింగ్ ఇష్టం. నాకు ఏదైనా స్ట్రెస్ అనిపిస్తే నేను డ్రాయింగ్ చేసుకుంటా, లేదా కుకింగ్, లేదా నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. రెస్టారెంట్ ఇంకా అలా వెళ్తూ ఉంటాయి ఏదైనా. అంతేగాని అక్కడే స్టక్ అయ్యి ఉండిపోకుండా నాకు నేను మూవ్ ఆన్ చేసుకుంటే నన్ను నేను చెప్పుకోగలుగుతాను అంతేనే. అంటే నా మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి నేను పెయింటింగ్ వేస్తాను, ఫ్రెండ్స్తో బయట తిరగడం, ట్రిప్స్ అలాంటివి. మీరు యోగా, ట్రావెలింగ్, యోగా చేస్తున్నారు? ఓకే. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తాం. ఓకే, రూమ్ లో కూడా ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాం. ఆఫీస్ లో కూడా గేమ్స్, మూవీస్ యా ఓకే. ఫ్రీ టైం నైట్ టైం ఫ్రెండ్స్ తో వాక్స్ వస్తాం. I'll just do workout in the morning. Actually, my shift is about 6:30 to 3:30 in the morning, early morning. So after that, I'll just take a nap and I'll just prepare my food, oatmeal, like anything. I'll just prepare my own juices like ABC juice, anything. I'll just do workouts near, gym is near to my PG. Okay. So later on that, I'll just sleep for 7 to 8 hours. Then go back to work, that's it. Even apart from that, I'll just take a good diet, maintaining proper diet, that's it. Instead of taking lot of beauty products, I'll prefer internal food is good for us only. Definitely. Juices, anything, any supplements. ఇంకా మీకు ఏమన్నా హాబీస్ కానీ లైక్ మూవీస్ అంటే మూవీస్కి వెళ్ళడం, లైక్ పెయింటింగ్, డాన్సింగ్? Anatomy books, interested about in human body, like internal how organs, how it works, the medicine, how it works on the organ when we take in internally. So I will work on that. I'll study in frequent times.